ఎలా అనిపించింది సార్ మా ఎంటర్టైన్మెంట్, మా యాంకర్ గారు కానీ మాది కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, యాంకర్ గారు కూడా చాలా బాగున్నారు, మీరు కూడా చాలా బాగున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ టైం నన్ను చూశారు, నా ఈవెంట్ ఎలా ఉంటుందో కూడా సార్కి తెలియదు, అలాంటిది నాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, మా ఈవెంట్ ఎలా అనిపించింది సార్ మీకు? మా ఈవెంట్స్ ఫస్ట్ టైం చూసాం మేము, ఇంతకుముందు చాలా ఈవెంట్స్ చూసాం కానీ నెక్స్ట్ లెవెల్, తమిళ నెక్స్ట్ లెవెల్. వండర్ఫుల్ మ్యాజిక్ వర్డ్స్ కదా. సో ఈ వర్డ్స్ విన్నాక షో అంతా ఎంత కష్టపడినా ఎంత శ్రమ పడినా అదంతా మర్చిపోదాం బికాస్ ఆఫ్ అదే యాంకర్ లైఫ్. ఎందుకంటే ఒక షో ఒప్పుకున్న కాడి నుంచి అక్కడ చాలా మంది ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. సో అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి, అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేయాలి, అందరితో పర్ఫార్మెన్స్ చేయించాలి. సో ఇంత అయిపోయిన తర్వాత ది బెస్ట్ అని నేను అనుకుంటే సరిపోదు. ఆ 2 words కూడా క్లయింట్స్ అనాలి, చాలా బాగా చేసావని. సో ఆ వర్డ్స్ ఎంత హ్యాపీనెస్ ఇస్తాయంటే పేమెంట్ కన్నా మోర్ దెన్ వాల్యుబుల్ మనకి ఆ వర్డ్స్. అండ్ అలాగే యాంకరింగ్ అంటే మేల్ యాంకర్స్, ఫీమేల్ యాంకర్స్ కూడా ఉంటారు. సో ఫీమేల్ యాంకర్స్ అనేది అందరికీ తెలుసు, కామన్, బాగా అట్రాక్ట్ అవుతారు. అండ్ అలాగే మేల్ యాంకర్కి వచ్చేటప్పటికి మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది చూస్తారు, వీడు అబ్బాయి కదా, ఏం చేస్తాడు, ఏం చేయగలడు, ఎలా చేపిస్తాడు అనేది. సో ఆ ప్రోగ్రెస్ అంతా కూడా మన మీద ఉంటుంది. అండ్ అలాగే నా ప్రోగ్రెస్ కూడా ఆడియన్స్ మీద ఉంటుంది, ఎవరితో ఏం చేయించాలి, నెక్స్ట్ ఎట్లా మూవ్ ఆన్ అవ్వాలి, అండ్ అలాగే ప్రోగ్రామ్ అంతా కూడా ఎలా కండక్ట్ అవ్వాలి అనేది అక్కడికక్కడే ఆలోచించుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే కొంతమంది పర్ఫార్మెన్స్ మధ్యలో ఉంటే నాకు హ్యాపీనెస్ ఓకే అయిపోయింది అనుకుంటాం, కానీ కొంతమందిని రాలేక చావాలి బాబు. ఎందుకంటే వాళ్ళని లాక్కొస్తానో వాళ్ళు మనల్ని లాక్కొస్తారో తెలీదు. సో అంతలాగా డిఫికల్ట్గా తీసుకెళ్తూ ఉండాలి. అండ్ అలాగే ఇంత ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఇలాంటి ఒక బ్యాచ్ తగిలితే మాత్రం ఆ కిక్కే వేరప్ప. ఎందుకంటే మనం కీ ఇస్తే చాలు ఆటోమేటిక్గా మూవ్ ఆన్ అయిపోతారు. సో అందులోకి ఈ బ్యాచ్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ నాకు అర్థం కాకపోయినా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను, లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. అండ్ అలాగే ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా వీళ్ళ ఎనర్జీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు కూడా అయితే ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలనిపించింది. సో చూసారుగా చాలా ఇన్వాల్వ్మెంట్ అయిపోయాను. అండ్ అలాగే ఫైనల్ అయితే మాత్రం ఫ్యామిలీ పార్టీతో ఎండ్ ఆఫ్ చెప్పేసుకున్నాం. అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఇన్వాల్వ్మెంట్ అయిపోయారు నాతో, నేను అంత అటాచ్మెంట్ అయిపోయాను. ఫైనల్గా అయితే ఇంక వీళ్ళు కెవ్వు కేక అని చెప్పేసి క్లోజ్ చేసేసారు. సో ఈవెంట్ అంతా అయిపోయింది. నా రివ్యూ అయితే నేను అడగలేదు, యాక్చువల్గా మేడం అయితే పిలిచి మరి సో నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందామా అనేటప్పటికి నా మాటల్లో చెప్పలేని హ్యాపీనెస్ అది. ఒక ఈవెంట్ ఎవరైనా పెట్టుకుంటారంటే వాళ్ళ ఫ్యామిలీ ఒకటే చేస్తారు, కానీ ఇక్కడ అందరూ కవర్ చేస్తారు. చాలా బాగుంది ఈవెంట్, చాలా బాగా నచ్చింది అసలు. ఎస్పెషల్లీ నువ్వు అసలు తర్వాత చాలా బాగుంది అసలు. ఎంటర్టైన్మెంట్ బాగుంది, అందరినీ కవర్ చేస్తాను. వచ్చిన వాళ్ళందరికీ నేను రావాలి డ్యాన్స్ చేయాలని చెప్పాను, అందరినీ నేను కవర్ చేశానంటే మీరు నాకు హెల్ప్ చేయబట్టి. బట్ ఇంకో బాబు చాయిస్ ఉంది, అది కూడా నీకే. మళ్ళీ అప్పుడే చెప్తాను, ప్రొఫెషన్ ఏదైనా ప్రాణం పెట్టి చేస్తే సక్సెస్ అయితే మనది.